మేము మీకు మళ్ళీ ఇంకోటి స్పష్టంగా చెబుతున్నా, ఆయన అరెస్ట్ చేయాలి అనేది మా ఉద్దేశం కాదు. మాకంత ఇంట్రెస్ట్ లేదు, జనాలు మర్చిపోయారు. ఎవరినైనా కానీ అరెస్ట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు తప్పులు చేసుంటే దానికి తగ్గట్టుగానే చట్టం తన పని తను చేసుకుపోద్ది. కానీ మేము ప్రత్యేకంగా అయితే కనుక దాని మీద ఫోకస్ పెట్టించాలి. ఏదనే అంటే నేను అనేది ఏంటంటే ఆయనకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే నాడు 20 ఎంత లేదన్నా 20 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఓకే, ఏమవ్వబోతుంది అనేది తెలుసు. ఎందుకంటే తను చేసిన పాపాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బేసికల్లీ ఏదో ఒకటి అవుతుందనే ఉద్దేశంతో ఆ భయంతో ఉన్నాడు. వెళ్ళాడు. ఎట్లా ఉంది బాస్, ఎలా ఉంది బాస్, దీంట్లో ఎట్లా ఉంది, మంచినీళ్ళు ఇస్తారా, కాఫీలు ఇస్తారా, టీలు ఇస్తారా, దీంట్లో ఏమి ఇస్తారు, మనకి ఏం చేయాలి, కిల్లు మనకి 3 మరి ఇప్పుడు మానేజాడు లేదు. మరి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏ ఉంటాయిగా గుట్కాలు గట్కాలు అలాంటి ఏమైనా దొరికితే లేదా, మొత్తం మీద అసలు దాని పరిస్థితి ఏంటి, ఎట్ట మెయింటైన్ చేయాలి, ఏ జైలు అయితే బాగుంటుంది, ఇట్లాంటి కనుక్కొని వచ్చి ఉంటాడు మోస్ట్లీ. ఈయన ఎక్కడ కనపడుతున్నాడు, ఏ రకంగా వస్తారు, ప్రజా సమస్యల మీద ఏ రకమైన పోరాటాలు చేస్తున్నారు ప్రజలు. ఇప్పుడు ఎంతసేపు మాకు హోదా ఇవ్వండి, దీంట్లో ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పి జనాలను అడుక్కుంటూ తిరగటం తప్పితే ఏ సమస్యల మీద పోరాటం చేశారు ఇప్పుడు దాకా? ఇప్పుడు గుడివాడలోనూ చూసుకుంటే కొన్ని లాస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు చూసారు పరిస్థితులు ఎంత దారుణమైన వరదలు వచ్చినాయి. వరదలు అప్పుడు ఎవరన్నా కనపడ్డాళ్ళు, ఒకరికి ఎవరన్నా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి, కొంచెం కూర్చొని మాట్లాడదాం. లేదు ఒక సమస్య ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మేము ఉన్నామని చెప్పి ఏ రోజన్నా వచ్చారా? మళ్ళీ వాళ్ళు డబ్బులు చేసుకుంటానికి, మళ్ళీ వాళ్ళు తీసుకుంటానికి ఏదో రకంగా అవకాశం ఉంటేనే వాళ్ళైనా ముందుకు వస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా కానీ ప్రజల తరపున పోరాటం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే, తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే. క్లారిటీ ఉంది. ఏ రోజైనా కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది కూర్చుని ఉన్నారు. బేసికల్లీ ఎంత అవమానాలు క్రియేట్ చేసినా కానీ, ఎంత దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేసినా కానీ, బయటకు వస్తే అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నా కానీ, ఎవరైనా ఒక్కళ్ళు తగ్గిన వాళ్ళు ఎవరి నుండి చెప్పండి. బేసికల్లీ ప్రజా సమస్యల మీద పోరాటం అంటే అలా ఉండాలి. అలాంటి పోరాటాలన్నీ మానేసి మేము సడన్గా మమ్మల్ని వాళ్ళే గెలిపించేస్తారు అంటానికి గతంలో 2019లో ప్రజలు మోసపోయారు. ఈయన వచ్చి ఏదో చేస్తాడు, అట్లీస్ట్ ఏం చేయలేకపోయినా కానీ ఉన్నదన్నా కంటిన్యూ చేస్తాడనే ఉద్దేశంతో, మనకు ఏదో ఇంకేమైనా వేరే పథకాలు ఏమైనా ఇస్తాడనే ఉద్దేశంతో కొంచెం ప్రజలు మోసపోయారు. తీరా చూస్తే పథకాలు దెబ్బేశాడు, అసలు అభివృద్ధి అనేది నాశనం చేశాడు. ప్రజలు అధోభయంలో ఉండిపోయారు. ప్లస్ అంతేకాకుండా బయటకు వచ్చి మాట్లాడాలంటే భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేశారు. ఇప్పుడు జరిగే వాటిలోంచి పరిణామాలు మనం క్లియర్గా చూసుకుంటే, ఏ రోజైనా కనుక ఏదైనా కానీ చేసినప్పుడు ఇప్పుడు ఎగనెస్ట్గా చేసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆయన వాళ్ళ మీద కూడా కేసులు పెడతానే ఉన్నారు. ఇంతాకెందుకు ఇంత ఎదవలో ఉన్నా కానీ మనకి అక్కడ భారతిరెడ్డి గారి గురించి ఒకడెవరో తేడాగా మాట్లాడాడని చెప్పి సొంత కార్యకర్త అయినా కానీ తీసుకెళ్ళి జైల్లో పెట్టింటే నిబద్ధత అది బేసిక్గా. ఓకే, కార్యకర్తలు అంటే ఇష్టం లేక కాదు, కార్యకర్తలు తెలియక తప్పు చేశారని మనం కూడా ఈజీగా చెప్పుకోవచ్చు, తెలియక తప్పు చేశారు అని చెప్పేసి. కానీ ఆయన ఎప్పుడు అలా చేయలేదు. ఎవ్వరూ కూడా దీంట్లోంచి మీరు గతంలో చూసుకుంటే మేము అన్నాము ఆ డైలాగులన్నీ, కూర్చోబెడతాం, దీంట్లో పెడతాం, ఇప్పుడు అధికారం మా చేతిలో ఉంది, మేమేమైనా చేస్తాం. ఎప్పుడు అలాంటి ప్రోత్సహించట్లేదు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని మాత్రం ప్రజలు స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది,
భయంకరమైన అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ మనకి మీరు గుడివాడలోనే చూస్తూ ఉన్నారు, అక్కడెక్కడ లేదు. మనకేమీ కంపెనీలు రాకపోయినా కానీ మనకి ఇంకా స్టార్ట్ అవ్వకపోయినా కానీ ఎంత అభివృద్ధి చేసి రాగలుగుతున్నాం అనేది మీరు కూడా చూసుకోండి. ఇక అవన్నీ కూడా వాస్తవం ముగించేసరికి మనం ఎలా వెళ్తాం అనేది కూడా ప్రజల్లో నిజంగా ఆశ అంటూ చిగురిచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. ఇంకా 2029లో మళ్ళీ వస్తాము, మేము వస్తాము కళ్ళకి అంటే ఇంకెవరైనా చేయలేరు. బేసిక్గా ఇప్పుడుకన్నా తప్పులు తెలుసుకోవాలి. ఈ పిచ్చి మాటల వల్లే పోయినాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 11 మంది గెలిచారు, 11 మంది గెలిచారు మొత్తం మీద. ఇంతకుముందు ప్రభుత్వంలో ఇలా రెచ్చిపోయిన వాళ్ళు ఒక్కళ్ళు ఎవరన్నా గెలిచారో చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి. ఇలా పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు గెలిచారని చెప్పండి. దాన్ని బట్టే మనకు అర్థమవుద్ది. ప్రజలకు విఘ్నత ఉంటుంది, వాళ్ళు దీని ప్రకారం పనిచేస్తూ ఉంటారు. ఇక ఈ క్యాండిడేట్ వచ్చి సోది అవుతూ ఉంటాడు, మీకు తెలిసింది కదా. బేసిక్గా అక్కడ దాకా వెళ్ళాం. ప్లస్ ఈ మధ్యకాలంలో గోల ఎక్కువగా ఉంది, తీసేస్తారని. సరే ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆయన ఏమైనా కనిపిస్తాడని ఉద్దేశంతో ఏదో ఒకటి ఇచ్చేసి గొప్పని పారిపోయి మళ్ళీ ఇటుపక్క ఎక్కడ కనపడకుండా అటు వెళ్ళిపోతాడు జనాలు. సో దీన్ని బట్టి అందరం అర్థం చేసుకోవాలి క్లియర్గా. 100 రోజులు అది కూడా టైం కూడా ఆయనే పెట్టేసుకుంటున్నాడు. అయితే నిజమేంటనేది జనాలకు తెలుసండి. ఇప్పుడు రెడ్ బుక్లో ఆయన ఉన్నాడా లేదా అనే దాంట్లోంచి మనకి రేపొద్దున క్లారిటీ వచ్చిందండి. అది త్వరలోనే అదే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి వచ్చినా కానీ మా బాలయ్య బాబు డైలాగ్ అయితే దీంట్లోంచి ఇది వీళ్ళు సూపర్గా ఉంటుందండి. బేసికలీ ఏదైనా కానీ నేను మీకు ఎదురొచ్చినా నాకు మీరు ఎదురొచ్చినా అని ఏదో చూసా ఉన్నాడు. బేసిక్గా ఇట్లాంటి సొల్లు చెప్పే ఇక్కడికి పూర్తిగా అంత ఆల్మోస్ట్ ఈసారి డిపాజిట్లు కూడా పోతాయి బేసికల్లీ.